ఆ 200 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని మేము మళ్ళొకసారి తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి గద్వాలకు వచ్చిన రోజు అక్కడ చేనేత కార్మికులు చూసి మనం ఆ రోజు డిమాండ్ చేసినాం, లోన్లు పెండింగ్ ఉన్నాయి ఇవ్వమని. ఆ లోన్లు ఇప్పుడు వచ్చినాయి, కానీ ఇక ముందు చేపట్టాల్సిన అనేక చేనేత కార్యక్రమాలని మొత్తం కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల పక్షాన నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళకు ఉచితంగా ఇవ్వాల్సినటువంటి నూలు కావచ్చు, రంగులు కావచ్చు, యథావిధిగా ఆ స్కీమ్స్ అన్ని కొనసాగించాలని చెప్పి చేనేత కార్మికుల పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి తమ్ముడు రంజిత్ పేర్లనే విజయం ఉన్నది, రంజిత్ అంటేనే జయం, రంజిత్ అంటేనే విజయం. కాబట్టి రేపటి నాడు తెలంగాణ జాగృతి జెండా చేతికి పట్టుకొని ముందుకెళ్తున్నా అని చెప్పిండు. గద్వాలనే కాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని చోట్ల కూడా జాగృతి జెండా రెపరెపలాడేలాగా చేస్తా అని చెప్పిండు. మరి వారి స్ఫూర్తి ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే మనం మొన్న సడన్ గా అనుకోకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి గద్వాలలో సింహం గుర్తిస్తే మరి మొట్టమొదటి విజయం గద్వాల జిల్లానే ఇచ్చింది. రేపటి నాడు కూడా మరి కౌంటింగ్ లెక్క పెడితే ఎమ్మెల్యే సీట్లల్లా మొట్టమొదట గెలిచేది కూడా మన అమ్మవారి దయతోని ఈ సత్యం నెరవేరుతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఒక మాట అన్నాడుతాను, బహుజన బిడ్డలకు అవకాశాలు వస్తలేవు, ఉద్యమకారులకు అవకాశాలు వస్తలేవు. వాస్తవమే, చాలా చోట్ల అదే జరుగుతున్నది. అయినా కూడా ఆ యొక్క ఎమ్మెల్యేల ఆగడాలు అట్లే కొనసాగుతున్నాయి. మీ అందరికి గుర్తుండొచ్చు, బాహుబలి సినిమా వచ్చింది. బాహుబలి మొదటి సినిమా వచ్చినప్పుడు అందరికీ పెద్ద ప్రశ్న ఉండేది, కట్టప్ప ఎందుకు చంపిడు బాహుబలిని, అవునా కదా? ఇప్పుడు గద్వాలంతా ప్రశ్న ఏంటంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడని. అర్థమవుతుందా? అటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన కూడా అర్థమైతలేదు ఏ పార్టీలో ఉన్నాడని. అడిగినాం చివరిసారి కూడా, పోయినసారి కూడా, ఎక్కడున్నావు అన్నా, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అంటే కనీసం చెప్పలేని పరిస్థితి ఉన్నది. అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక అచేతనమైన స్థితిలో పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ లకు పోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా మొయ్యాల్సిన పరిస్థితిలో ఇవాళ ఉండడం. అందుకే గద్వాలలో సీడుపత్తి రైతులకు అన్యాయం జరిగితే రాదు, బీఆర్ఎస్ పార్టీ రాదు, అడగదు. గద్వాలలో చేనేత కార్మికులకు అన్యాయం జరిగితే రాదు, బీఆర్ఎస్ పార్టీ అడగదు. అంటే ప్రధాన ప్రతిపక్షం నిద్రపోతుంది, పాలక పక్షం పట్టించుకోదు. మరి కొట్లాడాల్సింది ఎవరు? ప్రజల పక్షాన నిలబడాల్సింది ఎవరు? కేవలం ఒకటే పేరు రాష్ట్రం అంతా వినిపిస్తున్నది, అది జాగృతి పేరు మాత్రమే. జాగృతి జెండాను ఇవాళ బలంగా చేతబూన్నటువంటి రంజిత్ గారు, బుచ్చిబాబు గారు, మరి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వారి టీం ఖచ్చితంగా జోగులాంబ గద్వాల జిల్లాలో మన జెండా రెపరెపలాడిస్తారని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మరి తెలుసు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కావచ్చు, అనేక మందికి ఇచ్చినటువంటి ఏ మాట కూడా పూర్తి చేస్తారు. మాటలు పూర్తి చేసుకోవడం పక్కన పెడితే ఇక దోపకం, విపరీతమైనటువంటి దోపిడి. ఏడబోతుంది దోపిడి అంతా, ఈ సొమ్మంతా ఎటుపోతుందంటే ఢిల్లీకి పోతుందంట. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కర్ణాటక, నిన్న కేరళ ఎన్నికలు వస్తున్నాయి. ఆ కేరళ ఎన్నికలు వస్తే మన సీఎం గారు అక్కడికి పోయి ప్రచారం చేస్తాం. ఏమని? మొత్తం తెలంగాణ అంతా మేము తీర్చిదిద్దినాం, బొట్టు పెట్టినాం, మంచిగా చేసినాం, అట్లా మీ కేరళలో కాంగ్రెస్ ని గెలిపిమని అంటున్నారు. ఇక్కడ ఏమన్నా చేసిందా? ఏమన్నా సాధించిందా? ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించారు. ఎవరికన్నా రైతులకు ఎక్కడన్నా పెన్షన్ పెరిగిందా? ముసలాళ్ళకు అవ్వలకు ఎక్కడైనా 2500 రూపాయలు వస్తున్నాయా? మహిళలకు ఎక్కడైనా స్టూడెంట్స్ కు విద్యా భరోసా కార్డు వస్తుందా? నిరుద్యోగులకు జాబులు వస్తున్నాయా? రైతులకు రైతు భరోసా టైంకి వస్తున్నదా? ఒకటే ఎకరానికి రైతు భరోసా వేసి దాన్ని పెద్ద గొప్పగా చెప్పి అక్కడ పోయి మాట్లాడుతున్నారు. రైతు రుణమాఫీ కూడా సగం కూడా కానటువంటి పరిస్థితి. అంటే ఎంత ఘోరం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అబద్ధాలు చాలా దారుణంగా ఉన్నాయి, ప్రజల్ని వంచిస్తా ఉన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఉద్యమం చేసింది, మన పరిపాలన కావాలి. కానీ ఇలా జరుగుతున్నది ఏంటి? మొత్తం ఢిల్లీ పరిపాలన. ఢిల్లీ నుండి మొన్న ఒక చిన్న సంఘటన జరిగిందట. ఢిల్లీ నుంచి సీఎం గారు ఏదో మీటింగ్ లో ఉంటే రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసినారు. రేవంత్ రెడ్డి గారు ఏదో మీటింగ్ లో ఉంటే రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసినారు. రాహుల్ గాంధీ గారు ఫోన్ చేయగానే తక్కువ రేవంత్ రెడ్డి అటెన్షన్ లో లేచి నిల్చొని, సార్ సార్ చెప్పండి సార్ రాహుల్ జీ అన్నాడు. పక్కన ఆయన పక్కన ఒక ఆయన సంచులు మోసిన ఆయన ఉంటాడు. అప్పుడు టీవీలో వీడియోలో చూడలే మనం, సంచులు మోసిన ఆయన భీంబాయ్. ఆ భీంబాయ్ ఏమన్నాడట, ఎందుకన్నా నువ్వు లేచి నిలబడుతున్నావు, ఫోన్ చేసింది రాహుల్ గాంధీ కదా, మరి ఫోన్ లో కనబడదు కదా, నువ్వు నిల్చున్నావా కూర్చున్నావా, ఎందుకన్నా నువ్వు లేచి నిలబడవు అన్నాడు.
అంటే సీఎం గారు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, నీకు తెలియదు బింబాయి నువ్వు ఆగు, ఎందుకంటే నేను కూర్చొని ఫోన్ మాట్లాడినా అనుకో రాహుల్ గాంధీతోని, బట్టి విక్రమార్క అన్న ఢిల్లీకి పోయినప్పుడు ఇంగ్లీష్ లో రాహుల్ గాంధీ గారికి చెప్తారు, రాహుల్ జీ వెన్ యూ కాల్డ్ ఆయన కూర్చొని మాట్లాడుతుందని చెప్తారు. కాబట్టి నిల్సొని మాట్లాడితేనే మనకు నాకు కూర్చుంటది ఉంటది మోస్తానికి నీకు సంచి ఉంటది రా నాయన, లేకపోతే నాకు కూర్చుంటది నీకు సంచి ఉంటది అని చెప్పిండు. అంటే ఎంత ఘోరమైన గులాంగిరి అంటే అంతకుముందు కూడా చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఢిల్లీ హైకమాండ్ కింద పనిచేస్తారు, కానీ ఇప్పుడు మరీ దారుణం. ప్రతి ఒక్క రూపాయి తెలంగాణలో అక్రమంగా రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి, హైడ్రా పేరుతో చెప్పి బెదిరించి, కాంట్రాక్టర్లను బెదిరించి మొత్తం డబ్బంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పోతున్నది. ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా జరిగింది. మరైతే అన్నిటికీ కాంగ్రెస్ పార్టీకే ఏటీఎం అయిపోయింది. ఎక్కడ ఎన్నికైనా తెలంగాణ డబ్బే పోతుంది కాంగ్రెస్ పార్టీకి. అయితే రాహుల్ గాంధీ ఫోన్ చేసింది కదా రేవంత్ రెడ్డి గారికి, ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తినట్టు లేచి నిలబడి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మాట్లాడుతుంటే సీఎం సీఎం అన్నాడు అతను, రాహుల్ జీ బోలియా అన్నాడు. అంటే ఆర్ యూ గివింగ్ జాబ్స్? నో రాహుల్ జీ. ఆర్ యూ గివింగ్ సాలరీస్? నో రాహుల్ జీ. ఆర్ యూ గివింగ్ పెన్షన్స్? నో రాహుల్ జీ. ఆర్ యూ గివింగ్ రైతు బంధు? నో రాహుల్ జీ. CM, do you know there is Kerala election? Yes, Rahul ji. Money to Kerala? Ji, Rahul ji. So ఇట్లా నడుస్తుంది వాళ్ళ కథ. అంతే తప్పితే ప్రజల ముచ్చట్లు, ప్రజలకు ఇచ్చే పనులు, ప్రజలకు ఇచ్చే అవసరాలు అనేటటువంటి లేదు. ఇక రేవంత్ రెడ్డి గారు మీ మహబూబ్ నగర్ జిల్లాని మరి ఒకటే మాట్లాడుతున్నాను. నిన్ననే కర్ణాటకలో ఉన్న అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇచ్చింది. కనీసం నీటి కేటాయింపులు లేనటువంటి అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇస్తే డైరెక్ట్ గా దెబ్బపడేది మన గద్వాలకి, తుంగ అక్కడనే ఆగుతుంది, వచ్చేటటువంటి నీళ్లు మనకు రానటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మోడీని అన్నాడు. ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో మనకు డబ్బులు లేకున్నా ఒక్క మాట మోడీని అన్నాడు. అంటే బీజేపీ అన్యాయం చేసినా మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసినా మాట్లాడాడు. అక్కడ కాంగ్రెస్ ని మెయింటైన్ చేయడం, ఇక్కడ బీజేపీని మెయింటైన్ చేయడం, కానీ తెలంగాణ ప్రజల్ని మాత్రం మోసం చేయడం, మభ్యపెట్టడం ఇదే కాంగ్రెస్ పార్టీ నీతి ఉన్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మీద మామూలు యుద్ధం కాదు, భారీ యుద్ధం చేయాలి. మొన్న మీరు చూసి అన్యాయంగా అక్రమంగా ఖమ్మంలో వెలుగుమెట్లలో ఇల్లు కూలగొడితే జాగృతి పోయి చేసినటువంటి యుద్ధం, దానికి తోడుగా వచ్చినటువంటి డిఎస్పీ లాంటి సంస్థలు చేసినటువంటి యుద్ధం మీరు చూసిండ్రు. అటువంటి పోరాటాలే వచ్చే 3 సంవత్సరాలు కూడా చేయాల్సి ఉంటది. ప్రజల పక్షాన నిలబడి ఉంటది. దయచేసి మీరు ఇప్పటి వరకు నడిగ ట్యాంకుల పోరాట సమితితో అనేక కార్యక్రమాలు చేసి మీరు ఒంటరిగా ఎదుర్కొన్నారు. రేపటి నాడు 25వ తారీఖు, ఏప్రిల్ 25వ తారీఖు రాసి పెట్టుకోండి, అండర్లైన్ చేసి పెట్టుకోండి. తెలంగాణ చరిత్రను మార్చబోయేటటువంటి తెలంగాణ భవిష్యత్తుని తీర్చిదిద్దబోయే తారీఖు. ఆనాడు వచ్చేటటువంటి మన పార్టీ మొత్తం తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఒక కొత్త తరహా రాజకీయం ఎట్లుండాలి, ప్రజల పక్షాన నిలబడి త్యాగాలు చేసేటటువంటి రాజకీయ నాయకులు ఎట్లుండాలో చూపించేటటువంటి పార్టీగా ఉంటుంది. ప్రతి పార్టీ కూడా ఆషామాషాగా రావడం, పోవడం, ఎగ్జిబిషన్లకు వచ్చినట్టు ప్రజల దగ్గరకు వచ్చి ఫోటోలు దిగి వాట్సాప్ లో పెట్టుకొని వెళ్ళిపోవడం, అంతే తప్పితే చిత్తశుద్ధితో నిలబడి పోరాటం చేస్తున్న వాళ్ళు లేరు. అందుకే జాగృతి ఒకటే మాట చెప్తున్నది, మేము ప్రశ్నిస్తాం, మొదలు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాం, నెక్స్ట్ పోరాడతాం, ఆఖరికి పరిష్కరిస్తాం. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. వేరే వాళ్ళలాగా సూపు కట్నం కింద పోయొచ్చుడు కాదు. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. మరి అదొకటే పంతా ఎంచుకుంటాం, ముందుకు పోతాం. తమ్ముడు రంజిత్ గారికి ప్రజా జీవితంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నది. పాదయాత్రలు చేసిండు, పల్లె నిద్రలు చేసిండు, ప్రజల కష్టాలు దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తి. తమ్ముడు బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇంకా 3 ఏళ్ళు కూడా అదే చేయాల్సి ఉంటది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితంలో మంచి మార్పు తెచ్చేటటువంటి ప్రణాళికలు వేస్తున్నాం. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి బుద్ధిజీవులతో, మేధావులతో చర్చలు జరుపుతున్నాం. అద్భుతమైనటువంటి ఎజెండాను 25వ తారీఖు నాడు ప్రకటించబోతా ఉన్నాం. కలిసి వచ్చేటటువంటి శక్తులందరినీ కూడా కలుపుకొని ముందుకు పోతాం. కానీ ప్రజల మధ్యలోనే ఉంటాం, పప్పన్నం తింటాం, పాదయాత్ర చేస్తాం, అంతేనా? ప్రజల మధ్యలోనే ఉంటాం, వారి సమస్యలు పరిష్కరించడానికి వారితోనే కలిసి నడుస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, కానీ నేను కోరుకునేది ఒకటే, సామాన్యుల చేత, సామాన్యుల కోసం, సామాన్యుల వల్ల వచ్చేటటువంటి సర్కార్ రావాలి.
వచ్చిన తర్వాత కూడా సామాన్యుల కోసమే పనిచేయాలి. అటువంటి సర్కార్ రావడానికే తెలంగాణ జాగృతి ప్రయత్నం చేస్తున్నది. జాగృతికి ఉన్నటువంటి ఒక సాంస్కృతిక నేపథ్యం, పల్లె ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం రేపటి నాడు తెలంగాణను తీర్చిదిద్దడంలో, ఇండియాలో నంబర్ 1 చేయడంలో మనం ఖచ్చితంగా ముందడుగేస్తాం, ముందటుంటాం. మరి తెలంగాణ ఆడబిడ్డగా, మీ అందరి అక్కగా, సోదరిగా నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా. నేను ఇవాళ నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుండి వేలాదిగా తరలి వచ్చిన మీ అందరి రాజకీయ భవిష్యత్తును కూడా కాపాడుకునే బాధ్యత కూడా నాదే. మీ అందరి మీద ఏ చిన్న ఇబ్బంది రాకుండా మీ ఎవరికి కూడా ఏ క్షణమైనా మీకు మద్దతుగా మేము ఉంటాం. రంజిత్ నాతోని గత 5 నెలలుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారికి తెలుసు ఎంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతామో, ఏ ఇష్యూ ఉన్నా ఎంత పరిష్కరిస్తామో, ఎట్లా అండగా నిలుస్తామో తనకు తెలుసు. మరి మీ అందరికి కూడా రంజిత్ అదే విధంగా ఉంటాడు. కాబట్టి గద్వాల యొక్క భవిష్యత్తును మారుస్తాం, తెలంగాణ యొక్క భవిష్యత్తును మారుద్దాం. కొత్త నెత్తుర్ని, కొత్త రాజకీయాన్ని, కొత్త రాజకీయ శక్తిని ఈ గడ్డకు పరిచయం చేద్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ఇప్పుడు మండలాల నుండి వచ్చినటువంటి నాయకుల పేర్లు పిలుస్తారు, వారిని ఒక్కొక్కరిగా చేర్చుకుందాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మల్లకల్ జిల్లా కార్యదర్శి లవన్న, మల్లకల్ మండల అధ్యక్షుడు విష్ణు, గోపాల్ మల్లకల్ నుంచి గోపాల్, కృష్ణ మల్లకల్ ఉప్పరి కృష్ణ, హర్ష, ప్రేమరాజ్, అన్వేష్ మల్లకల్ అన్వేష్, ప్రేమరాజ్, కిష్టన్న, మీసాల కిష్టన్న. మీరు సైన్స్ మల్లకల్లో పెట్టి మీతో ఎక్కున్నాడు, తొందర స్పీడ్ వెళ్ళిపోవాలి. గోకారి మల్లకల్, అమరవాయి గోకారి, అమరవాయి లక్ష్మణ, మీసాల ఒకటి వెనుకబాటుతనంలో పోటీ పడుతున్న పరిస్థితి ఉన్నది. మరి అంత గొప్ప గొప్ప వాళ్ళు ఉంటే ఎందుకు వెనుకబాటు ఒకటి వెనుకబాటుతనంలో పోటీ పడుతున్న పరిస్థితి ఉన్నది. అంత గొప్ప గొప్ప వాళ్ళు ఉంటే ఎందుకు వెనుకబాటుతనమని తొందర స్పీడ్ గా రావాలి. నాయకులకు అందరికీ కూడా ఆ స్పిరిట్ అట్లనే ఉండాలి, కొనసాగుతుంది. ఆ బంగ్లను గద్వాల గడి మీద ఆ పోరాటం మాత్రమే రండి. మొన్న వచ్చిన ఆ రోజు చెప్పిన అన్యాయం జరుగుతుందని, ఇక్కడ దాకా వస్తే తీసుకొస్తుంది చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి 40 దొంగల్లాగా 40 మంది ఏజెంట్లు వాళ్ళ బ్యాచ్ దోచుకుంటుంటే ఆ సీడ్పత్తి డబ్బులు ఇవ్వకపోవడం ఇప్పటి వరకు అన్యాయం. ఆ 200 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని మేము మళ్ళీ ఒకసారి తెలంగాణ జాగృతి చేస్తా ఉన్నాం. గద్వాలకు వచ్చిన రోజు అక్కడ చేనేత కార్మికులు చూసి మనం ఆ రోజు డిమాండ్ పెండింగ్ ఉన్న ఇవ్వమని, ఆ లోన్ ఇక ముందు మొత్తం కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి రంగులు కావచ్చు, డిమాండ్ చేస్తా ఉన్నాను. రంజిత్ పేర్లనే విజయం ఉన్నది, రంజిత్ అంటేనే రంజిత్ అంటేనే కాబట్టి రేపటి నాడు తెలంగాణ జెండా ముందుకెళ్తున్నా అని చెప్పి గద్వాలనే కాదు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జెండా రెపరెపలాడే మరి వారి స్ఫూర్తి ఉంటది. ఎందుకంటే మనం మొన్న సడన్ గా అనుకోకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి మరి మొట్టమొదటి రేపటి నాడు కూడా మరి కౌంటింగ్ లెక్క పెడితే ఎమ్మెల్యే సీట్లల్లో
మొట్టమొదట కరుణ్ మల్లగన్, కరుణ్ మండల అధ్యక్షుడు గోవింద్, అమ్మవారి దయతోని కరుణ్ మండల అధ్యక్షుడు గోవింద్, నెరవేరుతుందని నేను బలంగా నమ్ముతాను. కరుణ్ మల్లగన్. మాట అన్నాక బహుజన బిడ్డలకు అవకాశాలు వస్తలేవు, ఉద్యమకారులకు అవకాశాలు వస్తలేవు. వాస్తవమే, చాలా చోట్ల అదే జరుగుతున్నది. అయినా కూడా ఆ యొక్క ఎమ్మెల్యేల ఆగడాలు అట్లే కొనసాగుతాయి. మీ అందరికి గుర్తుండొచ్చు, బాహుబలి సినిమా వచ్చింది. బాహుబలి మొదటి సినిమా వచ్చినప్పుడు అందరికీ పెద్ద ప్రశ్న ఉంది, కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలిని? అవునా కదా? ఇప్పుడు గద్వాలంతా ప్రశ్న ఏంటంటే మండలం నుంచి పండ్ల మండల అధ్యక్షుడు గోవిందు, మునప్ప, ఆంజనేయులు, అటువంటి పరిస్థితి తిరుపతన్న, ఆయన కూడా అర్థమైతలేదు ఏ పార్టీలు ఉన్నాడని. అడిగిన మార్లవేలి ఆంజనేయులు, కూడా ఎక్కడ జిల్లా నాయకులు, ఏ పార్టీలు జిల్లా నాయకులు రంగస్వామి, చెప్పలేని పరిస్థితి ఉన్నది. మర్యాదకుల పోరాట సమితి జిల్లా నాయకులు రంగస్వామి, అచేతనమైన స్థితిలో పార్టీని వదిలి రాలంపాడు శాంతన్న, ఎమ్మెల్యేలు కూడా మార్లవీడు ఆంజనేయులు, జమ్మన్న, ఇవాళ ఉండడం కర్రెన్న, గద్వాల సీడిపత్తి రైతులకు అన్యాయం జరిగింది. మహానంది, రాదు, బీఆర్ఎస్ పార్టీ రాదు, అడగదు. ఓబులంతుల గద్వాలలో గోవిందు, చేనేత కార్మికులకు అన్యాయం జరిగితే కోట్లగిరి జమ్మన్న, అడగదు. అంటే ప్రధాన కృష్ణ గోవిందు, పాలక పక్షం పట్టించుకోదు. వెంకటేష్, మాట్లాడాల్సింది ఎవరు? గుడ్డెదొడ్డి రామాజీ, నిలబడాల్సింది ఎవరు? కేవలం ఒకటే పేరు రాష్ట్రం అంతా వినిపిస్తున్నది, అది జాగృతి పేరు మాత్రమే. వెంకటేష్, అల్లపాడు వీరేష్, ఇవాళ బలంగా చేత అల్లపాడు వీరేష్, గోవిందు, బుచ్చిబాబు గారు, రంగస్వామి, ఉన్నటువంటి వారి దేవరెడ్డి ఆంజనేయులు, జోగులాంబ గద్వాల జిల్లాలో మన నర్సంరెడ్డి ఆంజనేయులు, నేను బలంగా చింతరేవ సంజీవులు, చింతరేవ సంజీవులు, మునప్ప, అవుట్ సోర్సింగ్ నీలహల్లి జగదీష్, అనేక మంది ఉరుకుందు నీలహల్లి, ఏ మాట కూడా పూర్తి చేస్తారు. మాటలు పూర్తి చేసుకుని పక్కన పెడితే ఇలా దోపకం, విపరీతమైనటువంటి దోపకం. ఏడవవుతుంది, అయిపోయిందా? కేటిరెడ్డి, కేటిరెడ్డి నెక్స్ట్, కేటిరెడ్డి మండల నాయకులు ఇలా కర్ణాటక విజయ్ కుమార్ గారు రావాల్సిన విజ్ఞప్తి. కేరళ ఎన్నికలు కేటిరెడ్డి మండల నాయకులు చింతలకుంట విజయ్, మన సీఎం గారు అక్కడికి కేటిరెడ్డి మండల నాయకులు రేణప్ప, మొత్తం తెలంగాణలో మేము తీర్చిదిద్దాం. కేటిరెడ్డి మండల నాయకులు సుభాష్, అట్లా మీ కేరళలో కేటిరెడ్డి మండల నాయకులు రంగస్వామి, ఏమన్నా సాధించిందా ఇక్కడ? మీరు ఒక్కసారి ఆలోచించారు. ఈర్లబండ నరసింహ, పెన్షన్ పెరిగి కేటిరెడ్డి నాయకులు స్వామి, ఎక్కడైనా 2,500 రూపాయలు వస్తున్నాయా మహిళలకు? ఎక్కడైనా స్టూడెంట్స్ విద్యా భరోసా కార్డు వస్తుందా? నిరుద్యోగులకు జాబ్లు పాగుంట స్వామి, పాగుంట స్వామి, రైతు భరోసా టైంకి వస్తున్నదా? ఒకటే ఎకరానికి కేటిరెడ్డి మండల నాయకులు సుభాష్, దాన్ని కొంచెం గొప్పగా చెప్తే అక్కడికి పోయి మాట్లాడుతారు. రైతు ఇరికిచేడు జగన్న, సగం కూడా కానట్లేదు. గువ్వల దిన్నె రంగస్వామి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సుల్తాన్పురం మల్లేష్, ప్రజల్ని వంచిస్తా ఉన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఉద్యమం చేసింది, మన పరిపాలన కావాలి. కానీ ఇలా జరుగుతున్నది ఏంటి? మొత్తం ఢిల్లీ పరిపాలన. కేటిరెడ్డి మండల నాయకులు రేణప్ప, చిన్న సంఘటన జరిగిందండి. సుల్తాన్పురం కేటిరెడ్డి నాయకులు మల్లేష్, రాహుల్ గాంధీ గారు ఫోన్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఏదో మీటింగ్ లో ఉంటే రాహుల్ గాంధీ గారు ఫోన్ చేశారు. రాహుల్ గాంధీ గారు ఫోన్ చేయగానే తక్కువ మంది రేవంత్ రెడ్డి అటెన్షన్ లేచి నిల్చొని జగదీష్ నీలాలి, పక్కన ఆయన పక్కన ఒక సావేలు పాగుంట, టీవీలో వీడియోలో చూడలే మనం సంచలనం. గట్టు మండల అధ్యక్షులు బలరాం నాయుడు, ఎందుకన్నా నువ్వు లేచి నిలబడుతున్నావు? మార్లవీడు నరసింహులు, కదా మరి ఫోన్ లక్ష్మణ చింతలకుంట లక్ష్మణ, ఎందుకన్నా నువ్వు లేచి యేసు, అంటే సీఎం గారు చెప్తున్నాడు భీమన్ గౌడ్ చింతలకుంట, పొగలు బింబాయి వాళ్ళు భీమన్ గౌడ్ చింతలకుంట, కుసుమ్ సురేష్, రాహుల్ గాంధీతో పట్టి విక్రమార్క ఢిల్లీ పోయినప్పుడు ఇంగ్లీష్ లో రాహుల్ గాంధీ చింతలకుంట నాయకులు రాహుల్ పాల్ ఆయన కూర్చొని మాట్లాడుతున్నాను చెప్పారు. హిందూవాసి మోహన్, కాబట్టి నిల్సొని మాట్లాడితేనే మనం నాకు కూర్చుంటది సంచుంటదిరా నాయన, నరసింహులు, లేకపోతే ఇమిత్యాల, నాకు కూర్చుంటది నీ కేటిరెడ్డి మండల నాయకులు రేణప్ప, అంటే ఎంత రాముడు, ఘోరంగా నరసింహులు, ఇంతకుముందు కూడా చూసినాం. కాంగ్రెస్ పార్టీ రామాంజనేయులు, ఢిల్లీ హైకోర్టు కానీ ఇప్పుడు మరీ దారుణం. గట్టు మండల అధ్యక్షులు బలరాం నాయుడు రావాల్సిన విజ్ఞప్తి. అక్రమంగా వెంటనే ఇక్కడ గట్టు మండల నాయకులు అందరూ నిలబడాలా, గట్టు మండల కమిటీ మొత్తం ఇక్కడ నిలబడాలా, మండల కమిటీ ఓన్లీ మండల కమిటీ ఏదో చేపిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గట్టు మండల అధ్యక్షుడు బలరాం నాయుడు, ATM లో జరిగింది. మరైతే అన్నిటికీ కాంగ్రెస్ జిల్లా నాయకులు వెంకట్రాములు, ఎక్కడైనా మోహన్, మండల నాయకులు ఇందువాసి, రాహుల్ గాంధీ ఫోన్ చేసింది కదా రేవంత్ రెడ్డి గారు. బల్గిరి భత్తనయ్య, ఫోన్ ఎత్తినట్టు లేచి నిలబడి మండల నాయకులు మాట్లాడుతుంటే నరసింహులు, సీఎం అన్నాడు. గొర్రెకాంతరెడ్డి సురేష్, అంటే అది రామాంజనేయులు, నో రాహుల్ జీ. Are you గట్టు వాసు, no రాహుల్ జీ. Are you giving ఆరోగ్య మల్లకర్, No రాహుల్ జీ. Are you giving right to Bandhu? No రాహుల్ జీ. CM, do you know there is Kerala election?
ఎస్ రాహుల్ జీ, మనీ టు కేరళ జీ రాహుల్ జీ, ఉలియప్ప ఇంకోసి అంతే తప్పితే ప్రజల ముచ్చట్లు రాయపురం నరసింహులు ప్రజల నుంచి అవసరం. ఇక రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లా ఒకటే మాట, తుమ్మల చెల్లి నరసింహ నిన్ననే కర్ణాటకలో ఆలూరు వెంకటరాములు చెమ్మన్న ఆలూరు నరసింహులు పెంచికలపాడు సర్పంచ్ ఆంజనేయులు మండల నాయకులు ఒకటి రండి. తర్వాత నేషనల్ స్టేటస్ ఇస్తే ఓన్లీ పేరు విషయం డైరెక్ట్ గా దెబ్బపడేది మన అబ్బాయి. చెంగిరప్ప గోల్దిన్న కింద అక్కడ గట్టు మండల ఉపాధ్యక్షులు దయాకర్ ఆంజనేయులు అదే ఉమ్మడి మహబూబ్ మల్లాకర్ నగర్ చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మోడీని అన్నాడు. ఒక్క నెక్స్ట్ రూపాయి అనంతపురం కూడా నియోజకవర్గం నాయకులు నిలబడండి. ఒక్క మాట మోడీని అన్నాడు. అంటే బీజేపీ అన్యాయం చేసిన, గద్వాల మండలం నుంచి శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిన మాట్లాడారు. అక్కడ ఇంతియాజ్ గద్వాల మండలం నుంచి ఇంతియాజ్ బీజేపీని మెయింటైన్ చేయడం, కానీ రాయపురం శివన్న మోసం స్పీడ్ పెట్టడం ఇదే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ కాంగ్రెస్ పేరు నిర్మించాలండి. మామూలు యుద్ధం కాదు, భారీ యుద్ధం ఉజ్జోల్పల్లి రాఘవేంద్ర చూసి అన్యాయంగా అక్రమంగా ఖమ్మంలో వెలుగుమెట్లలో ఇల్లు కొడితే జాగృతి పోయి చేసినటువంటి యుద్ధం, దానికి తోడుగా వచ్చినటువంటి టీఎస్పీ లాంటి సంస్థలు చేసినటువంటి యుద్ధం మీరు చూసిండ్రు. అటువంటి ఉజ్జోల్పల్లి రాఘవేంద్ర తుమ్మలపల్లి భీముడు చేయాల్సి ఉంటుంది. తుమ్మలపల్లి భీముడు ప్రజల పక్షాన నిలబడండి. దయచేసి గద్వాల పట్టణం నుంచి ఇంతియాజ్ అనేక కార్యక్రమాలు చేసి మీరు ఒంటరిగా ఎదుర్కొన్నారు. కాజా రేపటి నాడు గద్వాల పట్టణం కాజా ఏప్రిల్ 25వ తారీఖు ఉప సర్పంచ్ గుండన్న నిర్ణయం చేసి పెట్టుకోండి. దాసరపల్లి సర్వేస్ చరిత్రను మార్చబోయేటటువంటి కార్యక్రమం. భీముడు రాఘవేంద్ర తెలంగాణ భవిష్యత్తుని తీర్చిదిద్దబోయే కార్యక్రమం. ఆనాడు వచ్చేటటువంటి జయన్న మేకల్సంపల్లి జయన్న మేకల్సంపల్లి అశోక్ కొత్త తరం గోపాల్ ప్రజల పక్షాన నిలబడి త్యాగాలు చేసేటటువంటి రాజకీయ నాయకులు వేస్తున్నారో చూపించేటటువంటి పార్టీ. ప్రతి పార్టీ కూడా ఆరగించ మల్లికార్జున నరసింహ హనుమంతు ప్రజలకు వచ్చి, ప్రజల దగ్గరికి వచ్చి అలంపూర్ నియోజకవర్గం నుంచి బింగుదొడ్డి రవి అంటే తప్పితే చిత్తశుద్ధితో నిలబడి పోరాటం చేస్తున్నారు. సర్పంచ్ బేస్కల్పాల్ సర్పంచ్ ఆంజనేయులు మేము ప్రశ్నిస్తాం. అలంపూర్ నియోజకవర్గం బింగుదొడ్డి రవి నెక్స్ట్ పోరాటం ఆఖరికి పరిష్కరిస్తాం. ప్రశ్నిస్తాం, ఎలాగైనా అలంపూర్ నియోజకవర్గం పరిష్కరిస్తాం. వేరే వాళ్ళ అలంపూర్ నియోజకవర్గం తొడ్డెన్న పోయొచ్చు కాదు, ప్రశ్నిస్తాం, అలంపూర్ నియోజకవర్గం పోరాడతాం, తొడ్డెన్న గద్వాల పరిష్కరిస్తాం. మండలం నుంచి శ్రీనివాస్ యాదవ్ వదూర్ రాజు ప్రజా జీవితంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నది. అలంపూర్ తొడ్డెన్న నారాయణ ప్రజల కష్టాలు కొండపల్లి నారాయణ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇంకా మూడేళ్ళు కూడా అదే చేయాలి. నరసింహులు తుమ్మలచెరు నరసింహులు వచ్చిన తర్వాత ప్రజల జీవితంలో మంచి మార్పులు వచ్చే సత్యం ప్రణాళికలు వేస్తున్నాం. సందర్భంలో సత్యం రాజు గద్వాల మండలం రాజు దరెప్ప ప్రకటించబోతా ఉన్నాం. దరెప్ప వచ్చేటటువంటి శక్తులందరూ కూడా కలుపుకొని ముందుకు పోతాం, కానీ ప్రజల మధ్యలోనే ఉంటాం. పప్పన్నం తింటాం, పాదయాత్ర వేస్తాం. అంతేనా? ప్రజల మధ్యలోనే ఉంటాం, ఉప సర్పంచ్ పెంచకల్పాడు ఉప సర్పంచ్ బాబదన్న కలిసి నడుస్తాం. ఎందుకంటే ఇవాళ పాతపాలెం ప్రతి ఒక్కరు కూడా ఉప సర్పంచ్ పాతపాలెం ఉప సర్పంచ్ సామాన్యుల చేత పెంచకల్పాడు సర్పంచ్ ఆంజనేయులు కోసం పెంచకల్పాడు ఉప సర్పంచ్ బాబదన్న వచ్చిన తర్వాత కూడా సామాన్యుల కోసమే మల్లెమన్న ఎక్లాస్ పనిచేటువంటి సర్కార్ రావడానికి తెలంగాణ జాగృతి చెమ్మన్న కొత్తపల్లె చెమ్మన్న ఆలూరు చెమ్మన్న సాంస్కృతిక నేపథ్యం, పల్లె ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం రేపటి నాడు తెలంగాణ చెమ్మన్న తీర్చిదిద్దడంలో, ఇండియాలో నంబర్ 1 చేయడంలో ఖచ్చితంగా ముందడుగు వేస్తాం, ముందట్టుకుంటాం. తెలంగాణ ఆడపిల్ల మీ అందరి అక్కగా సోదరిగా నేను ఒకటే మాట ఇస్తా ఉన్నాను. నేను ఇవాళ ఎలాంటి తల్లి వచ్చిన అందరూ బాధ్యత కూడా నాదే. మీ అందరూ కూడా ఏ చిన్న ఇబ్బంది కాకుండా మీ దగ్గర కూడా ఏ క్షణమైనా మీకు మద్దతుగా మేము ఉంటాం. రంజిత్ నాయకుని ప్రయాణం చేసి వారికి తెలుసు రెస్పాండ్ అవుతామో, ఏ ఇష్యూని ఎంత పరిష్కరిస్తామో తనకు తెలుసు. మరి మీ అందరికి కూడా రంజిత్ అదే ఉంటాడు. కాబట్టి గద్వాల యొక్క భవిష్యత్తును మారుతాం, తెలంగాణ యొక్క భవిష్యత్తును మారుతాం. కొత్త నెత్తుర్ని, కొత్త రాజకీయాన్ని, కొత్త రాజకీయ శక్తిని ఈ గడ్డకు పరిచయం చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై జాగృతి. ఇప్పుడు వారిని ఒక్కొక్కరిగా చేర్చుకున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
మల్లకల్ జిల్లా కార్యదర్శి లవన్న, మల్లకల్ మండల అధ్యక్షుడు విష్ణు, గోపాల్ మల్లకల్ నుంచి గోపాల్, కృష్ణ మల్లకల్ ఉప్పరి కృష్ణ, హర్ష, ప్రేమరాజ్, అన్వేష్ మల్లకల్ అన్వేష్, ప్రేమరాజ్, కిష్టన్న మీసాల కిష్టన్న, మీరు సైన్స్ మల్లకల్ నాగేశ్వరి సర్పంచ్ వెనుకబాటుతనంలో ఎందుకు వెనుకబాటుతనమని ప్రశ్నిస్తున్నారు ఆ నాయకులందరికీ మళ్ళీ అభినందన. అక్కడే ఉండాలి. ఎందుకంటే పోరాటం కొనసాగుతుంది. ఆ బండ్లను పక్కకు రప్పించి గద్వాల గడి మీద ఉద్యమకారుల జెండా ఎగిరేంత వరకు ముందు వచ్చిన రైతుకు వచ్చిన సభకి ఆ రోజు చెప్పిన మా సీటు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ దాకా వస్తుంది హైదరాబాద్ దాకా రైతులు తీసుకొస్తుంది, అన్యాయం జరుగుతుందని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అలీబాబా 40 దొంగల లాగా 40 మంది పండిపోయిన రైతులు తీసుకొస్తే కనీసం ఆ సీడ్ పట్టి డబ్బులు ఇవ్వకపోవడం ఇప్పటి వరకు అంటే చాలా అన్యాయం. 200 కోట్లు తక్షణమే విడుదల చేయాలని మళ్ళీ ఒకసారి తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి గద్వాలకు వచ్చిన రోజు అక్కడ చేనేత కార్మికులు చూసి మనం ఆ రోజు డిమాండ్ చేసినాం, లోన్లు పెండింగ్ ఉన్నాయి ఇవ్వమని. ఆ లోన్లు ఇప్పుడు వచ్చినాయి, కానీ మొత్తం కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. చేనేత కార్మికుల పక్షాన ఖచ్చితంగా పనులు కావచ్చు, యథావిధిగా ఆ శ్రేణులను కొనసాగించాలని రంజిత్ పేర్లనే విజయం ఉన్నాయి. రంజిత్ అంటేనే జయం, రంజిత్ అంటేనే విజయం. కాబట్టి రేపటి నాడు తెలంగాణ జాగృతి మరి దాని స్ఫూర్తి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం మొన్న సడన్ గా అనుకోకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ గద్వాలలో సింహం గుర్తిస్తే మరి మొట్టమొదటి విజయం గద్వాల జిల్లానే ఇచ్చింది. రేపటి నాడు కూడా మరి కౌంటింగ్ లెక్క పెడితే ఎమ్మెల్యే సీట్లల్లో మొట్టమొదట గెలిచేది కూడా మన ఆ అమ్మవారి దయతోని ఈ సత్యం నెరవేరుతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఒక మాట అన్నాడుతాను, బహుజన బిడ్డలకు అవకాశాలు వస్తలేవు, ఉద్యమకారులకు అవకాశాలు వస్తలేవు. వాస్తవమే, చాలా చోట్ల అదే జరుగుతున్నది. అయినా కూడా ఆ యొక్క ఎమ్మెల్యేల ఆగడాలు అట్లే కొనసాగుతున్నాయి. మీ అందరికి గుర్తుండొచ్చు, బాహుబలి సినిమా వచ్చింది. బాహుబలి మొదటి సినిమా వచ్చినప్పుడు అందరికీ పెద్ద ప్రశ్న ఉండే, కట్టపై ఎందుకు చంపిడు బాహుబలిని, అవునా కదా? ఇప్పుడు గద్వాలంతా ప్రశ్న ఏంటంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడని. అర్థమవుతుందా? అటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన కూడా అర్థమైతలేదు ఏ పార్టీలో ఉన్నాడని. అడిగినాం చివరిసారి కూడా, పోయినసారి కూడా, ఎక్కడున్నావు అన్నా, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అంటే కనీసం చెప్పలేని పరిస్థితి ఉన్నది. అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక అచేతనమైన స్థితిలో పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ లకు పోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా మొయ్యాల్సిన పరిస్థితిలో ఇవాళ ఉండడం. అందుకే గద్వాలలో సీడుపత్తి రైతులకు అన్యాయం జరిగితే రాదు, బీఆర్ఎస్ పార్టీ రాదు, అడగదు. గద్వాలలో చేనేత కార్మికులకు అన్యాయం జరిగితే రాదు, బీఆర్ఎస్ పార్టీ అడగదు. అంటే ప్రధాన ప్రతిపక్షం నిద్రపోతుంది, పాలక పక్షం పట్టించుకోదు. మరి కొట్లాడాల్సింది ఎవరు? ప్రజల పక్షాన నిలబడాల్సింది ఎవరు?